పితృదోషాలు ప్రభావం నివారణ. అయితే పితృదోషాలు 2, 3 రకాలుగా ఉంటాయి. మనం వాస్తుపరమైనటువంటి పితృదోషాల గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా అసలు పితృదోషాలనేటివి మనం ఎట్లా తెలుసుకోవాలి? పితృదోషం ఉందని మన జన్మ నక్షత్రం కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకున్నా కూడా మనము పితృదోషం ఉందని తెలుసుకోవడం ఎట్లా అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. అందులో మనకు సిమ్టమ్స్, ఇండికేషన్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ కళలు రావడం, పీడ కళలు రావడము, అందులోనూ ముఖ్యంగా స్నేక్స్ కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ డిలే ఇన్ మ్యారేజెస్ అనేటివి డిలే అవుతూ ఉంటాయి, తొందరగా సంబంధాలు కుదరవు. థర్డ్, స్క్వారల్స్ ఇన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. మనకు మంచి ఫంక్షన్స్ ఏదన్నా జరుగుతుందనుకోండి, ఇంపార్టెంట్ ఫంక్షన్, పెళ్ళి లాంటిది, లేదంటే నామకరణం లాంటిది, అన్నప్రాసన లాంటిది, చుట్టాలందరూ వచ్చినప్పుడు అనుకోకుండా గొడవలు జరుగుతాయి అన్నమాట. పితృదోషాలు ఉంటే అటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మన ఫంక్షన్స్లో. నెక్స్ట్, మిస్క్యారేజ్ ఇన్ రెగ్యులర్లీ, అంటే గర్భస్రావం కావడం, మళ్ళీ గర్భస్రావం కావడము అనేది పితృదోషానికి సంబంధించిందనమాట. తర్వాత ఇల్యూషన్స్, అంటే భ్రమలు, భ్రాంతి కలగడం, ఇవన్నీ కూడా పితృదోషాలకు సంబంధించినటువంటి సిమ్టమ్స్. నెక్స్ట్, మెడిసిన్స్ విల్ నాట్ వర్క్. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని మెడిసిన్స్ తీసుకున్నా కూడా అవి సరిగా పనిచేయకపోవడం, రోగం అనేది తగ్గకపోవడం. నెక్స్ట్, నో జాబ్, అంటే ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా జాబ్ అనేది త్వరగా రాకపోవడం, ఇది కూడా ఒక పితృదోషానికి సంబంధించినటువంటి సిమ్టమే. నెక్స్ట్, డిప్రెషను, ఫియరు, సూసైడల్ టెండెన్సీ, మనిషి ఏదో పోగొట్టుకున్నట్టుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే అనవసరంగా భయపడము, ఆందోళన పడడము, తర్వాత సూసైడ్ చేసుకోవాలనేటువంటి కోరికలు రావడం, ఇటువంటివి కూడా పితృదోషాల వల్ల కలుగుతాయి. నెక్స్ట్, పితృదోషాల వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. భూతగాథాలు కానివ్వండి, వేరే ఇతర లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, క్రౌస్, అంటే కాకులు మనల్ని వెంబడించడము, మన మీద దాడి చేయడము, ఇటువంటివి జరిగితే కూడా మనకి ఇవి కలలో జరిగినా సరే, నిజంగా జరిగినా సరే, ఇది కూడా పితృదోషానికి సంబంధించిందే. తర్వాత మన కళల్లో పిండ ప్రదానం జరుగుతుంది కదా, పిండ ప్రదానానికి సంబంధించినటువంటి కళలు వస్తే కూడా అది పితృదోషం కిందకే వస్తుంది. అలాగే ఎవరైనా మళ్ళీ కళల్లో కనిపిస్తూ నాకు ఇది కావాలి, అది కావాలని డిమాండ్ చేస్తుంటారు కదా, మన పెద్దవాళ్ళు కానీ, పూర్వీకులు కానీ, మన రిలేటివ్స్ కానీ చేసినప్పుడు మళ్ళీ కళలు వస్తున్నాయి, మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు, నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నారు అంటే అది కూడా పితృదోషానికి సంబంధించిందే. నెక్స్ట్, పితృదోషాలు వాస్తుపరంగా కూడా కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తాయి. అన్ని ఎఫెక్ట్స్ చూపించకపోయినా కొన్ని ఎఫెక్ట్స్ అయితే వాస్తుపరంగా పితృదోషం ఉంటే చూపిస్తుంది. అందులో పిల్లలు పుట్టకపోవడం, అందులో కూడా చెప్పుకున్నాం మిస్క్యారేజ్ అని. పిల్లలు పుట్టకపోవడం, ఒకవేళ పుట్టినా కూడా మగ సంతానం లేకపోవడం, కేవలం ఆడపిల్లలే పుట్టడం కూడా పితృదోషం కిందకే వస్తుంది. అయితే అంతేకాకుండా ఇంకా మనకు కొంత ఆస్తి ఉందనుకోండి, స్థలం, కొన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, దాన్ని మనం రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెడతాము, అన్నీ మంచిగా చక్కగా అమ్ముడుపోతాయి. కానీ మనము మళ్ళీ అలాంటి ప్రాపర్టీని కొని మళ్ళీ బిజినెస్ చేయాలంటే కొనలేకపోవడం, సో ల్యాండ్ను కోల్పోవడం అన్నమాట. ఇది కూడా పితృదోషం కిందకే వస్తుంది. సెల్స్ హోల్ ప్రాపర్టీ బట్ నెవర్ బై, ఛాన్సే దొరకదు, ఇక మళ్ళీ కొనడానికి ఛాన్స్ దొరకపోవడం, ఏదో రకంగా డబ్బులన్నీ వృధా అయిపోవడము, లేదంటే లిటిగేషన్స్లో పోగొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మంచి ఉన్నతమైనటువంటి ధనవంతులు, ల్యాండ్ లార్డ్స్, వాళ్ళు పితృదోషాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సకల సంపదలు, భూములు అన్నీ కోల్పోయి ఆఖరికి పేదవారిగా మిగిలిపోవడం, కనీసం ఉండడానికి నీడ కూడా, అంటే ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి వస్తుంది. అది కూడా
పితృదోషాల వల్లనే జరుగుతుంది. తర్వాత ఫెయిల్స్ ఇన్ రిలేషన్షిప్స్, అంటే భార్యాభర్తల మధ్యలో, తర్వాత కుటుంబ సభ్యుల మధ్యలో రిలేషన్స్ అనేటివి దెబ్బతినడం, దీనికి కూడా ప్రధానంగా పితృదోషాలు కారణమై ఉంటాయి. తర్వాత మ్యూచువల్ రిలేషన్షిప్స్, అంటే బంధుత్వాలు దెబ్బతినడం. నెక్స్ట్, అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్లాట్ లేదా ఇల్లు అనుకుందాం. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్, ఇది సౌత్ వెస్ట్ కార్నర్. పాజిటివ్ ఎనర్జీ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఫ్లో అవుతుంది, ఇలాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే సౌత్ వెస్ట్ నుంచి వస్తుంది అన్నమాట. సో ఈ పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల పితృదోషం అనేది ఏర్పడుతుంది. నెగిటివిటీ ఎక్కువైతుంది, పాజిటివిటీ తక్కువ అవుతుంది. దానివల్ల ఇది సౌత్ వెస్ట్ అంటే నైరుతి కదా, పితృస్థానం కదా, దానివల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ ఇటు నుంచి ఫ్లో అవుతుంది, ఇటు నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయ్యి మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల పితృదోషాలు వస్తాయి. ఈ సూర్యుడు ఉదయించినప్పుడు ఈ రాహు షాడో కనుక పడితే దానివల్ల సూర్యుని యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ, సూర్యుడు అంటే పాజిటివ్ ఎనర్జీ కదా, తర్వాత నైరుతి నెగిటివ్ ఎనర్జీ కదా. ఈ సూర్యుడి యొక్క వెలుతురు రాహు షాడో మీద పడితే అప్పుడు రాహు ప్రకాశించి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువయ్యేలాగా చేస్తాడనమాట. సో ఇది పితృదోషానికి కారణమవుతుంది. తర్వాత నెగిటివ్ ఎలిమెంట్స్ మన ఇంటిలో కానీ మన కాంపౌండ్ లోపల కానీ ఈ సౌత్ వెస్ట్లో కనుక, అంటే సౌత్ వెస్ట్లో మనకు పిత్రస్థానం ఉంటుంది. ఇక్కడ ఈ పిత్రస్థానంలో కనుక నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది రాహు యొక్క శక్తి అనేది 100 రెట్లు పెరుగుతుందన్నమాట. దానివల్ల మనకి దోషాలు ఏర్పడతాయి. రాహు యొక్క పవర్ ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు పిత్రస్థానంలో కనుక వాస్తు దోషాలు ఉంటాయి. నెక్స్ట్, అసలు ఈ వాస్తు దోషాలు ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి టాయిలెట్స్, అంటే నైరుతిలో టాయిలెట్స్ ఉండకూడదు, డస్ట్బిన్స్ ఉండకూడదు, తర్వాత డ్రైనేజెస్ ఉండకూడదు, తర్వాత క్లట్టర్ అంటే చెత్త చెదారం పనికిరాని వస్తువులు పడవేసి ఉండరాదు. అలాగే గ్రీన్ ట్రీస్ కూడా, గ్రీన్ ట్రీస్ అంటే దేన్ని సూచిస్తాయి? ఎయిర్ ఎలిమెంట్ను సూచిస్తాయి. ఎయిర్ ఎలిమెంట్ అనేది ఎర్త్ ఎలిమెంట్కి శత్రువు. సౌత్ వెస్ట్ అనేది మనకు ఎర్త్, ఇక్కడ మాత్రం మనకు ఎయిర్ ఎలిమెంట్ వస్తుంది ఈస్ట్లో. ఈ ఎయిర్ ఎలిమెంట్ కనుక ఇక్కడ వస్తే ఎర్త్ ఎలిమెంట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది, కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు ఏర్పడుతుంది. గ్రీన్ ట్రీసే కాకుండా గ్రీన్ కలర్స్ కూడా, గ్రీన్ కలర్స్, తర్వాత నైరుతిలో బావులు గుంతలు అలాంటివి ఉన్నా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల పితృదోషాలు అనేటివి కలుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇవేం లేకుండా చూసుకోవాలి. టాయిలెట్స్, డస్ట్బిన్స్, డ్రైనేజెస్, క్లట్టరు అంటే చెత్త చెదారము, గ్రీన్ ట్రీస్, గ్రీన్ కలర్స్, వెల్స్ అంటే బావులు, బోర్ బావి కానీ బావి కానీ అలాంటి నైరుతిలో లేకుండా చూసుకోవాలి. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాస్తుపరమైనవి కాకుండా ఇంకా వంశపారంపర్యంగా జనరల్గా ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కోరికలు తీరక వాళ్ళ ఆత్మ ఇంకొక జన్మ తీసుకోకుండా ఉండడం వల్ల పితృదోషం అనేది ఏర్పడుతుంది. అటువంటి వాటికి మనము ఇంకొక పరిష్కారం ఏంటంటే భగవద్గీత చదవడం చాలా మంచిదన్నమాట. భగవద్గీత చదవాలి. తర్వాత శివుణ్ణి స్మరించడం, పూజించడం, శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా మనకు పితృదోషాలు అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే వాస్తుకు సంబంధించినవి కాకుండా వేరే కర్మలు అంటే పిండ ప్రదానం లాంటివి, పూజలు లాంటివి, స్పెషల్ పూజలు చేపిస్తే మనకు పితృదోష నివారణ అనేది జరుగుతుంది. అంటే 2 రకాలుగా ఉంటుంది కదా. సో మనం వాస్తుపరంగా అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు మనకు ఇంకా వేరే దోషాలు, పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడా మనం ఇలాంటి పూజలు చేయడము, శివుని అభిషేకించడము, ఆరాధన చేయడము, భగవద్గీత పఠించడం వల్ల ఈ దోషాలు అనేటివి మనకు నివృత్తి అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే
తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.